దయచేస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆ మోషే, అహరోను, హూరు అనేటువంటి వారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చేతులు ఎప్పుడైతే పైకెత్తి ఉంచాడో ఇశ్రాయేలీయులకు విజయాన్ని దయచేశాడు. ఈ ఇశ్రాయేలీయులకు విజయాన్ని దయచేసినటువంటి ఈ క్రమంలో హూరు గారి పాత్ర ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. ఒక పక్కన అహరోను గారు, మరొక పక్కన హూరు గారు ఇశ్రాయేలీయుల గురించి అమాలేకీయులతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దయచేస్తున్నాడు విజయాన్ని. నడిపిస్తూ ఉన్నారు, ప్రజలను నడిపిస్తూ ఉన్నాగా ఈ మోషే గారితో పాటు ఈ అహరోను, హూరు అనేటువంటి వ్యక్తి మోషేకు అండగా నిలుస్తూ మోషే చెప్పిన పనుల్లా చేస్తూ నడిచినటువంటి సంగతులు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ హూరు అనేటువంటి వ్యక్తి, హూరు అనగా ప్రకాశము అని అర్థం. హూరు అనేటువంటి పేరుకు ప్రకాశము అని అర్థం. నిజంగా ఈ హూరు అనేటువంటి వ్యక్తి దేవునిలో ప్రకాశించేవాడు కనుక మోషే గారు ఏది చెప్పినా అహరోనులు గాని లేదంటే హూరు అనేటువంటి వ్యక్తి గాని దానిని చేస్తూనే 40 దినాలు కొండపైకి వెళ్ళారు మోషే గారు దేవునితో మాట్లాడడానికి. ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరినీ మోషే గారు ఈ అహరోనుకి హూరు అనేటువంటి వ్యక్తికి అప్పగించి వెళ్ళారు. చూడండి, ఆ మాట చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పి వారందరినీ ఎవరికి అప్పగించాడు? అహరోనుకి, హూరు అనేటువంటి వ్యక్తికి మోషే వాళ్ళందరిని అప్పగించి వెళ్ళాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈ హూరు గారి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ హూరు నుంచి వచ్చినటువంటి హూరు కుమారుడు ఊరు. ఈ ఇరువురి పేర్లు ఊరు. ఈ ఊరు గారి కుమారుడే బెసలేలు. కనుక ఈ హూరు అనేటువంటి మాటకు ప్రకాశము అని అర్థం. నిజంగా ఎవరు ప్రకాశం